గోనెగండ్లలో వైసీపీ తీరుపై తీవ్ర విమర్శలు చేసిన బీవీ. రాష్ట్ర అభివృద్ధి 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని, అదే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే తప్పకుండా 20 ఏళ్ళు ముందుకు వెళ్ళేవాళ్ళమని, కనీసం ఇప్పటికైనా ప్రజలు ఎవరు మంచి చేస్తున్నారో ఎవరు చెడు చేస్తున్నారో గ్రహించుకొని రానున్న 2 రోజుల్లో ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకునే అధికారం వాళ్ళ చేతుల్లోనే ఉంది. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని మనం చంద్రబాబు నాయుడుని సీఎం చేసుకుంటే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని, లేకపోతే మరో 50 ఏళ్ళు వెనక్కి వెళ్తామని ఈ సందర్భంగా బీవీ తెలియజేశారు. స్థానిక వైఎస్ఆర్ సర్కిల్ నుంచి సంత మార్కెట్ మీదుగా ప్రతి వీధిన రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ గజమాలతో బీవీ జయనాథరెడ్డిని సన్మానించారు. జామియా మసీద్ దగ్గర, సంత బజార్లోని మసీద్ దగ్గర, బీసీ కాలనీ మసీద్ దగ్గర ముస్లిం మైనార్టీ సోదరులను కలిసి తప్పకుండా సైకిల్కి ఓటు వేయాలని తెలిపారు. జర్నలిస్ట్ టైం గజేంద్రారెడ్డి, గోనెగండ్ల. ఏం వెళ్ళడు పైన పైన నెంబర్ 2 అన్న ఇక్కడ నువ్వు काय चांद पैसे नहीं है గోనెగండ్ల ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కీర్తి చేసిన టీవీ మోహన్ రెడ్డి గారి కుమారుడు ఏదైతే మేము చేశామో ఆ పనులన్నీ ఆపిపారేశారు. ఒక్క పిడికిన మన్ను గాని, ఒక్క రూపాయి పని గాని చేసిన దాఖలాలే లేవు. నేను తెచ్చిన ఎమ్మెల్యేగా 40 లక్షల రూపాయలు గద్దలెత్తుకుపోయాయని అడుగుతున్నా. ఒక్క రూపాయి పని కూడా చేయకుండా ఎక్కడ లేని ప్రేమ ఉందని ప్రచారం చేస్తున్నారు. ఈరోజు మీ అందరికీ చెప్పిపోతున్నాం, రేపు గోనెగండ్లలో సాగునీరు ప్రతి రైతుకు చెబుతున్నాం. ఆర్డీఎస్ రైతు కెనాల్ తెచ్చి తీరు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు పట్టుకోలేనా? ఎల్ఎల్సీ కాలువ, టీడీ కాలువ, గోదావరి ప్రాజెక్టు, ఈ 3 బిల్లులను సంహారం చేసి రైతు సోదరులందరికీ సాగునీరు ఇచ్చి తీరుతామని చెప్పి మీకందరికీ మాటిస్తున్నాం. ఈ గోనెగండ్లలో ప్రతి వీధి ప్రతి ఇల్లు తిరిగి చూశాను నేను. రేపు ఎక్కడా ఇబ్బంది పడకుండా ముస్లిం మైనారిటీ సోదరులే కావచ్చు, బడుగు బలహీన వర్గాలు, వాల్మీకులు కావచ్చు, కురవలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ప్రతి ఒక్కరికి రేపు ఇంటింటికి ఫిల్టర్ నీళ్లు లాగే గాజులు ఉన్న ప్రాజెక్టు నుంచి వాటర్ గ్రిడ్ ని తెచ్చి తీరుతారు జయనాగేశ్వరుడు అని చెప్పి మీకందరికీ మాటిస్తున్నా. ప్రతి ఇంటికి నీళ్లు లోపు ప్రతి ఒక్కరికి కొలాయించి ఆ కార్యక్రమాలకి నాంది పలుకుతాం. అంతేకాకుండా చివరిగా ఇక్కడ చూస్తున్నారు మీరు, 5 సంవత్సరాలలో మనము రోడ్లు వేయడం పక్కన పెట్టండి, కనీసం మన ఇంటి ముందు కాలువను శుభ్రం చేయడానికి కూడా ఎవరూ లేరు. ఈగలు దోమలతోటి
మన బిడ్డలకు జ్వరాలు వచ్చి మనకు వ్యాధులు వస్తే మనల్ని పలకరించిన దిక్కే లేదు. ఈరోజు ఈ వైసీపీ దద్దమ్మ ప్రభుత్వం కనీసం కాలువలు శుభ్రం చేసేకి చేత కాలేదంటే ఇలా ఆలోచించుకోవాలి ఎటువంటి పాలన చేసిందో. బోరగల్లలో మనుషుల కంటే పిచ్చి కుక్కలు ఎక్కువ తిరుగుతున్నాయి ఊర్లో. ఎక్కడ పోయినా ఇష్టం వచ్చినట్టు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. రేపు సైకిల్ గుర్తు కోటు వేస్తే అనేక సంక్షేమ పథకాలతో పాటు ప్రతి ఒక్కరికి చెప్పబోతున్నాం. రేపు సైకిల్ గుర్తు కోటు వేస్తే మన కుటుంబాలకు కష్టం వస్తే ఎవరైనా చనిపోతే చంద్రన్న బీమా రేపు 10 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాం. సైకిల్ గుర్తు కోటు వేస్తే ప్రతి ముస్లిం మైనారిటీ సోదరులు చెబుతున్నాం, రేపు మక్కా యాత్ర హజ్ యాత్రకు పోతే మన కుటుంబాలకు 1 లక్ష రూపాయలు ఇస్తాం. సైకిల్ గుర్తు కోటు వేస్తే మన బిడ్డలకు బీసీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, మైనారిటీలకు కావచ్చు, వాళ్ళ బిడ్డలకు పెళ్లిళ్ళు జరిగితే పెళ్లి కానుక కింద 1 లక్ష రూపాయలు ఇస్తాం. సైకిల్ గుర్తు కోటు వేస్తే మా తమ్ముళ్ళు ఉత్సాహంగా ఉన్నారు. ఈరోజు డిగ్రీ చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చి రేపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సీలో పెడతాం. ఆ ఉద్యోగాలు వచ్చేంత వరకు ఆ డిగ్రీ చదివిన బిడ్డలకు నెల నెల నిరుద్యోగ ప్రతి 3,000 రూపాయలు మళ్ళీ ఇస్తాం. సైకిల్ గుర్తు కోటు వేస్తే ప్రతి రైతు సోదరులకు చెబుతున్నాం, రేపు పెట్టుబడి నిధి కింద ప్రతి ఒక్క రైతుకు 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాం. సైకిల్ గుర్తు కోటు వేస్తే మళ్ళీ 5 రూపాయలకే టిఫిన్, 5 రూపాయలకే భోజనము అన్న క్యాంటీన్లు తెచ్చి పెడతారు గోడగల్లలో. సైకిల్ గుర్తు కోటు వేస్తే మా అక్కలు చెల్లెళ్ళు వింటున్నారు దూరం నుంచి నా మాట. ప్రతి ఒక్కరికి చెబుతున్నాం, ఎస్సీలు గాని, బీసీలు గాని, మైనారిటీలు గాని ప్రతి ఒక్కరికి చెబుతున్నాం, 50 సంవత్సరాలకే రేపు 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్నాం. వచ్చే నెల నుంచే మొదలు పెడతాం, ఇంటికే తెచ్చిస్తాం. 3 నెలలు మీరు ఊర్లో లేకపోయినా 3 నెలల పెన్షన్ ఒకటేసారి ఇస్తాం. నెల నెల మీరు వచ్చి వేలి ముద్ర వేయాల్సిన అవసరమే లేదు. ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకుని ఎల్లుండి మే 13వ తేదీ ఎండలు ఎక్కువగా ఉన్నాయి. తెల్లవారుజామే పోలింగ్ బూత్ లోకి పోయి 130 సార్లు బటన్ నొక్కినా అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి దిమ్మ తిరిగేలాగా 2 బటన్లు నొక్కాలి. ఒక బటన్ సైకిల్ జయనాగేశ్వరరెడ్డిని నా తండ్రి పివి మోహన్ రెడ్డి తెలియదుగా సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ చేతులెత్తి నొక్కుతూ, అదేవిధంగా 2వ బటన్ పూర్వ బస్తిపాటి నాగరాజును ఎంపీగా ఆశీర్వదించే 2వ సైకిల్ బటన్ ఓటు వేరని కోరుకుంటూ పేరు పేరున మీ అందరి దగ్గర ధన్యవాదాలు తెలియజేస్తూ జై ఎన్టీఆర్, జై పివి మోహన్ రెడ్డి, జై చంద్రబాబు, జై లోకేష్ బాబు, జై పవన్ కళ్యాణ్, జై బాలయ్య, జై బీజేపీ, జై జనసేన, జై జై తెలుగుదేశం.